హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఏఎస్ఎన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనుషులకే కాదు సినిమా పేర్లు కూడా న్యూమరాలజీ పెడుతున్నారు. ఈ మధ్యనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠంలో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఈ మధ్యనే మొదటి పాటను విడుదల చేశారు. సామర వరగమన అనే పాటనే. ఈ పాట యూట్యూబ్లో పాత రికార్డును తిరగరాస్తుంది. విడుదలైన 15 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ని సాధించింది. ఈ పాట యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు అలా వైకుంఠంలో అని ఉంది. సరిగా గమనించినట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా ఇక్కడ ఒక ఆర్నే యాడ్ చేశారు. ఈ చిత్రానికి ముందు ప్రమోట్ చేసినప్పుడు ఒక ఆర్ తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆర్ను యాడ్ చేయడం వెనక న్యూమరాలజీ ఉందని తెలుస్తుంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇది ఆట్రిక్ చిత్రం కావడంతో గురి తప్పకూడదని న్యూమరాలజీ కూడా ఫాలో అవుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, న్యూమరాలజీ అంటే అసలు నాకు తెలీదు, కానీ జాతకము అలాగే న్యూమరాలజీ ప్రకారంగా మా పాప వాళ్ళ అబ్బాయికి నేను పేరు పెట్టాను. ఇప్పటికీ 5 నెలలు అవుతుంది. 5 నెలలు దాటింది. వాడు దేవుని దయ వలన చాలా ఆరోగ్యంగా బాగానే ఉన్నాడు. న్యూమరాలజిస్టులు కూడా ఇదే చెప్తుంటారు. ఫ్రెండ్స్, న్యూమరాలజీ అంటే మీకు నమ్మకం అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వేలుకు వేలు తగలేసుకుని కొచ్చేసుకుని ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీరు ఎలాంటి వారైనా సరే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే ఒక న్యూమరాలజిస్ట్ అవుతారు. మీ మొబైల్లోనే సింపుల్గా న్యూమరాలజీకి సంబంధించినవి తెలుసుకోవచ్చు. నేను న్యూమరాలజీ యాప్ని 6 నెలల క్రితం ఇన్స్టాల్ చేసి అప్పుడప్పుడు అందులోని ఉన్నవి పరిశీలించాను. కొంతమందివి పేరు, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా సరిపోయిన వారు జీవితంలో చాలా ఆనందంగా ఉన్నారు. సరిపడని వారికి కొన్ని ఇబ్బందులన్నీ ఉన్నవి. ఫ్రెండ్స్, మీ పిల్లలకు జాతకం, పుట్టిన డేటు, న్యూమరాలజీ ప్రకారంగా పేరుని ఎలా పెట్టుకోవాలి, మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మన యొక్క వాహనానికి ఏ స్టిక్కరు, ఏ నెంబర్ అతికించాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో ఒక్కొక్కటి ఈ వీడియోలో మీకు క్లారిటీగా వివరిస్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీకు చిన్న విన్నపం. నా యొక్క ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే మీరు చూస్తున్న వీడియో క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే సైడ్ గంట సింబల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎలా చేయడం వల్ల నా వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి వారికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ నేమ్కి సరిపోయే లేదా ఎలాగుంది ఏటనేసి. ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఒక యాప్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేసి న్యూమరాలజీ ఇన్ తెలుగు అని టైప్ చేయండి. ఇలాగా ఇక్కడ ఇలాగ వస్తుంది. న్యూమరాలజీ తెలుగు అని ఉంది కదా, ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఫ్రెండ్స్, దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ ప్లే స్టోర్ నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఏమన్నా ఎలా వాడితే ఇచ్చేయండి. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత కిందనే ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. ఏ ఫోన్ నెంబర్ అయినా పర్లేదు, ఏ నేమ్ అయినా పర్వాలేదు. ఓన్లీ లాగిన్ అవ్వడానికి అలాగ అడుగుతుంది. అలా ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఏ డేట్ ఆఫ్ బర్త్ అన్నా పర్వాలేదు. ఓకే నొక్కేయండి. ఇక్కడ కిందనే క్లిక్ చేయండి. మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అదృష్ట సంఖ్య ఉంది కదా, అలాగే ఇక్కడ అదృష్ట సంఖ్య, మన అదృష్ట సంఖ్య ఏంటని తెలుసుకోండి. ఇక్కడ నామ సంఖ్య ఇది. మనం ఇక్కడ దేమే క్లిక్ చేస్తే అక్కడ మారుతుంటుంది. ఇలాగా చూడండి, ఇక్కడ అదృష్ట సంఖ్య మీద క్లిక్ చేసింది కదా, ఇక్కడ కింద చూడండి పుట్టిన తేదీని బట్టి జన్మ సంఖ్య, విధి సంఖ్యలు నిర్ణయించబడతాయి. అదేవిధంగా వీటి ద్వారానే అదృష్ట, దురదృష్ట సమసంఖ్యలు తెలపబడతాయి. ఈ జన్మ విధి సంఖ్యల ద్వారానే ఏ సంఖ్యలో పేరు పెట్టాలో తెలుపబడుతుంది. ఈ వివరాలకు అదృష్ట సంఖ్య బటన్ అని క్లిక్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అదృష్ట సంఖ్య అని బటన్ కదా, ఇది క్లిక్ చేయాలి. అంటే మనం దేని మీద ఇలా టచ్ చేసామంటే దానికి సంబంధించింది వస్తుంది. ఇలా కిందనే మీరు ఈ చదువుకోవచ్చు. ఫస్ట్ మన అదృష్ట సంఖ్య చూద్దాం. అదృష్ట సంఖ్య మీద క్లిక్ చేసిన తర్వాత కిందనే
ఇది ఉంది కదా అదృష్ట సంఖ్య, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, మీ పుట్టిన డేట్ ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు మీ పిల్లల పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, అది ఇచ్చుకోవచ్చు, లేదా మీది కూడా చూసుకోవచ్చు. ఇచ్చిన తర్వాత క్లిక్ ఫర్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ చేయండి. చేసిన తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ యొక్క మొత్తం జాతకం అంతా మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా జాతకం అంతా ఉంటుంది. లైఫ్ లాంగ్ జరగబోయేవన్నీ మొత్తం ఇందులో ఉంటాయి. ఇవన్నీ చూసుకోవచ్చు. మీ జాతకం మొత్తం ఉంటుంది. మీకు ఏ సంవత్సరము మంచి జరుగుతుందని కింద ఇచ్చారు. ఇక్కడ ఇలాగా మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ పైన వచ్చింది కదా, ఇక్కడ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయింది. మీరు మొబైల్ని ఇలాగ అడ్డుగా తిప్పండి. తిప్పిన తర్వాత మీకు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ బర్త్ నెంబర్ అంటారు. డేట్ ఆఫ్ బర్త్ని 2 ఉన్న 1 ఉన్న 1 సంఖ్య ఉన్న కలిపితే మొత్తం ఏక సంఖ్య వచ్చిందని బర్త్ నెంబర్ అంటారు. ఇక్కడ మీ విధి సంఖ్య అంటే డెస్టినీ నెంబర్ అని అంటారు అన్నమాట. ఇక్కడ న్యూమరాలజిస్ట్ డెస్టినీ నెంబర్ అంటారు. అదే ఇది. ఇక్కడ అదృష్ట సంఖ్యలో ఉంది కదా, ఇది మీరు పేపర్ మీద రాసుకోండి. అది కూడా దురదృష్ట సంఖ్య కూడా రాసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీరు మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా ఈ టోటల్ చేసిన తర్వాత ఈ సంఖ్య రావాలి మీకు. ఇందులో వచ్చింది చాలా అదృష్టం అన్నమాట. ఇక్కడ మీకు కిందనే దురదృష్ట సంఖ్య అని ఇస్తారు. ఈ 8 వచ్చింది కదా, అలాగే మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వేరేది రావచ్చు. అది ఉండకూడదు. అది లేకుండా చూసుకుంటే పర్వాలేదు. అలా ఇక్కడ అదృష్ట దినాలు ఇలాగ మొత్తం ఇవన్నీ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా. ఇక చూడండి, ఇక్కడ నామ సంఖ్యలోనూ 15, 19, 24, 25 ఇలాగ మొత్తం వచ్చింది కదా. ఈ నామ సంఖ్యలో పేరు పెట్టుకోవాలి. ఈ నామ సంఖ్యలో పేరు ఎలా పెట్టుకోవాలని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను మీకు. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు అదృష్ట సంఖ్యను చూసాం. ఇప్పుడు నామ సంఖ్య అంటే ఇక్కడ ఇందులోంచి పేరు పెట్టుకోవడం. అదినే నామ సంఖ్య క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నామ సంఖ్య ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. మీరు ఇక్కడే కరెక్ట్గా చూడాలి. ఏమిటంటే ఇప్పుడు మీ బాబు కానీ పాప కానీ పుట్టారనుకోండి, వాళ్ళకి పేరు పెట్టాలంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే జ్యోతిష్యం దగ్గరికి కానీ లేకపోతే మన గుళ్ళో పంతులు గారి దగ్గరికి కానీ వెళ్తే మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి పుట్టిన నక్షత్రం బట్టి మొత్తం అన్నీ చెప్తారు. వాళ్ళకి ఏ పేరు మీద ఏ పేరు మొదటి అక్షరంతో పిల్లలనేసి మనకి ఇస్తారు. ఒక 4-5 పేర్లు ఇస్తారు కదా. ఆ 4-5 పేర్లో మొదటి అక్షరం మీకు ఏదైతే బాగుంటుందో దాంతో మీరు పేరు సెట్ చేసుకోండి. ముందు ఫస్ట్ కొంటానే. ఇప్పుడు మా మనవడికి నేను పేరు సెట్ చేసాము. అది అలాగే ఇప్పుడు చూపిస్తాము. ఇంకోటి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేదనుకోండి. సపోజ్ ఒకవేళ మీ నేమ్ ద్వారా సెట్ చేయాలంటే ఇక్కడ నేమ్ ఎంటర్ చేశారు కదా, నేమ్ ఎంటర్ చేసి ఇలా సెట్ చేస్తే క్లిక్ ఫర్ డీటెయిల్స్ ఓన్లీ నేమ్ ద్వారానే మీకు నేమ్ గురించి సంబంధించినవి వస్తాయి. ఇక్కడ క్లియర్ చేస్తే పోద్ది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నేము న్యూమరాలజీ ప్రకారంగా ఎలా పెట్టాలనేసి ఇప్పుడు ఇక్కడ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి దీని మీద. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలా మీకు డేటు నెల మంత్ అన్నీ వస్తుంటాయి. ఇలా మీరు సెట్ చేసుకోండి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ దగ్గర ఇప్పుడు పంతులు గారు ఏం పేరు మొదటి అక్షరం పెట్టడం దాంతో మీరు పేరుని సెట్ చేసుకోండి. ఇప్పుడు మా మనోడికి హేమంత్ అనేసి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అది మీకు ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను. అందులో కొంచెం తేడా వచ్చింది. మళ్ళీ అదే ఎలాగ ఎడిట్ చేశాను అనేసి మీకు తెలుసు. హేమంత్ అనేసి టైప్ చేశాను. టైప్ చేసి ఇక్కడ డౌన్ బటన్ నొక్కని ఇలాగా హేమంత్ అని టైప్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్కి దీనికి సరిపోతుంది లేదనేసి మీకు ఇక్కడ క్లిక్ డీటెయిల్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. చూడండి, అంటే నామ సంఖ్య 23 వచ్చింది. 23 వచ్చింది. ఇక్కడ కిందనే ఈ క్రింది తెలిపిన సంఖ్యలు మీ నామ సంఖ్య ఉండాలంటే ఈ పేరుకి ఇప్పుడు ఇక్కడ పేరు పెట్టాం కదా, ఈ పేరుకి ఇక్కడ ఈ పేరుకి ఇక్కడ 23 వచ్చింది కదా, 23 వచ్చింది కదా, ఇక్కడ ఉండాలి. ఇక్కడ 23 ఉంటే అప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా మీ బాబుకి కానీ పాపకి కానీ పుట్టిన డేట్కి ఈ పేరు సరిపోతుంది. ఇప్పుడు ఈ పేరు చాలేదు. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సరిపోలేదు కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ చూపించారు AIJQYBKRUVW అనేసి ఇలా చూపించారు. మీ నేమ్ కూడా చూపిస్తారు మీరు ఇలా టైప్ చేసిన తర్వాత. ఇప్పుడు మన ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు మాట. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ లాస్ట్లోనే హెచ్ అనేసి యాడ్ చేశాను. ఇప్పుడు చూద్దాం.
నేను ఫస్ట్ ఇలాగే సెట్ చేశాను, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. అలాగా ఇక్కడ మళ్ళీ మీరు ఇలాగ యాడ్ చేసిన తర్వాత ఇక ఫస్ట్ 23 ఉండిపోయింది కదా, అది ఉండిపోతుంది. కానీ మళ్ళీ ఏం చేయాలి, మీరు ఇదిగోండి క్లిక్ ఫర్ డీటెయిల్స్ కదా, మళ్ళీ ప్రెస్ చేయాలి. దీన్ని చేసిన తర్వాత అప్పుడు మారుతుంది. ఇదిగోండి 34 వచ్చింది. ఈ కింద లైన్లో 34 ఉందంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ న్యూమాలజీ ప్రకారంగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే. ఈ న్యూమాలజీ అంటే మామూలు కాదు, ఇది ఆన్లైన్లో ఉంటుంది, నెట్ ఆన్ చేస్తేనే అవుతుంది. చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఇలా సెట్ చేసుకున్న తర్వాత న్యూమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి సరిపోయిందో చూడమనండి, సరిపోతుంది. నేమ్ పెట్టమంటే ఇలాగే ఇంక మీరు ఏం చేయవసరం లేదు. మీ పేరు పైన సెలెక్ట్ చేసింది టైప్ చేసిన తర్వాత కిందన 34 వచ్చిందా, అలాగే మీకు ఏదో ఒక నెంబర్ వస్తుంది. అలాగే కిందన ఈ నెంబర్ తోటి సరిపోయింది ఉందంటే మీకు సరిపోయినట్టు లెక్క. ఇప్పుడు బ్యాక్ వస్తాను ఒకసారి. వచ్చిన తర్వాత ఇక్కడ వాహన సంఖ్య చూడండి, దాని గురించి చూద్దాం. వాహన సంఖ్యను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాహన సంఖ్యని క్లిక్ చేస్తాం. ఇక్కడ మీ బైక్ నెంబరు ఎంటర్ చేయండి. అంటే ఆ వాహనం ఎలా ఉంటుంది, దాని జీవిత చరిత్ర ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు నాది పల్సర్ బైక్ ఉంది, దాన్ని ఎంటర్ చేస్తాను నేను. ఇక్కడ మీ బైక్ కానీ వాహనం కానీ కారు కానీ ఏదైనా సరే ఎంటర్ చేసి ఇక్కడ ఓకే ఇవ్వండి. ఇస్తే దీని గురించి మొత్తం చెప్తుంది. మీ వాహన సంఖ్య 37 1 వచ్చింది. చూడండి 1 ఇక్కడ వచ్చింది కదా చివరినే. మీకు అదృష్ట అంకెలని చెప్పాను కదా, ఇందాక చూపించాను కదా, రాసుకోమని కదా. అందులో ఎన్ని వచ్చింది, 1 2 7 6 అని వచ్చింది. అలాగే ఇక్కడ సరిపోయింది లేదు చూసుకోవాలి. వాహనందే ఇక్కడ 1 వచ్చిందంటే సరిపోయినట్టు. నాది కూడా 1 వచ్చింది పేరుని బట్టి. ఇక్కడ చూడండి, ఇది మంచి సంఖ్య, ప్రమాదాలు జరగవు, అనవసర ప్రయాణాలు ఉండవు, వ్యాపార వాహనాలకు ఈ సంఖ్య ఉంటే మంచిది. ఇక్కడ మీ వాహనం గురించి ఇస్తారు. మీ వాహనం వలన ఏమైనా ఇబ్బందులు పడుతున్నా ఏమన్నా అవునా ఇక్కడ ఒకసారి సరి చేసుకోండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. న్యూమరాలజిస్టులు వైబ్రేషన్ అని చెప్తుంటారు డేట్ ఆఫ్ బర్త్కి, అలాగే నేమ్కి వైబ్రేషన్ సరిపోయే లేదని చెప్తుంటారు. చాలాపోతే ఒక పేరుని యాడ్ చేసుకోవాలి, ఇది యాడ్ చేసుకొని చెప్తుంటారు కదా. వైబ్రేషన్ ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ వైబ్రేషన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వైబ్రేషన్ ఉంది కదా కింద బటన్, ఇది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ పేరుని ఎంటర్ చేయండి. ఇక్కడ పైన డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ అలాగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ పేరుని ఎంటర్ చేయండి. ఇక్కడ కీబోర్డ్ మనకి ఓపెన్ అవుతుంది, ఇందులోనే మీరు ఇలా పేరు కొట్టిన తర్వాత ఇక్కడ డన్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇలాగ వచ్చింది కదా, మీ పుట్టిన తేదీ వైబ్రేషన్ 380.8. మీ పేరు వైబ్రేషన్ 1681 వరకు ఉండొచ్చు. మీ పేరులో అక్షరాల సంఖ్య 8. మీ పుట్టిన తేదీ వైబ్రేషన్ కన్నా పేరు వైబ్రేషన్ ఎక్కువగా ఉన్నవి, ఇది మంచిది. వైబ్రేషన్ 3046.4 వరకు మీ వైబ్రేషన్స్ ఉండవచ్చు. అంతకు మించి ఉంటే మంచి కన్నా చెడే జరుగుతుంది. చూడండి, అంటే ఎక్కువ ఉండకూడదంట. మీరు ఏమి చూడవలసిన లేదు. ఇక్కడ మీ పుట్టిన తేదీ వైబ్రేషన్ కన్నా పేరు వైబ్రేషన్ ఎక్కువగా ఉన్నవి, ఇది మంచిది అంది కదా. ఇది ఒకటే చూడండి చాలు. బ్యాక్ వద్దాం. ఇప్పుడు ఫోన్ నెంబర్ గురించి, ఫోన్ నెంబర్ ఉంది కదా, ఈ ఫోన్ నెంబర్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత కిందనే ఫోన్ నెంబర్ టచ్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ 4 వచ్చింది ఫోన్ నెంబర్ది, అంటే 4వ సంఖ్య రాహుగ్రహానికి చెందినవారు 13వ తేదీన పుట్టిన వారికి ఈ సంఖ్య ఉత్తమంగా ఉంటుంది. నిర్మాణాత్మక వైఖరి ఇక్కడ మీరు చదువుకోండి. చదివిన తర్వాత రాహుగ్రహ సంఖ్యలు ఇది 4, 13, 22, 31 సంఖ్య. ఈ సంఖ్య మీకు అదృష్టం లేదా దురదృష్ట సంఖ్య లేదా అనుకూల సంఖ్య తెలుసుకోవాలంటే హోమ్ పేజీలోనే అదృష్ట సంఖ్య క్లిక్ చేయమని ఫస్ట్ సారి మిమ్మల్ని రాసుకోమని చెప్పాను కదా, అక్కడ రాసుకున్న అంకెలోనూ అదృష్ట సంఖ్యలోనూ ఇక్కడ ఈ 4 వచ్చింది కదా, ఈ 4 ఉండాలి అక్కడ. ఆ 4 కానీ ఇంక 13 కానీ 22 కానీ 31 కానీ వస్తే అప్పుడు మీకు ఈ ఫోన్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా చాలా మంచి జరుగుతుంది. అది మీకు అర్థమవుతుంది. ఇది ఓపెన్ చేస్తే నేను చెప్పవలసిన లేదు, మీకు అర్థమవుతుంది. మళ్ళీ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. మర్మం ఉంది కదా, క్లిక్ చేసినట్లయితే చూడండి, పని ఎందు మార్గంలో అవరోధాలు, అడ్డంకులు, ఆటంకులు, ప్రమాదాలు జరగకుండా ఎలా చేయండి వివరాలకు మరో బటన్ క్లిక్ చేయమని ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి
1వ తారీఖు 10, 19, 28 తేదీలో జన్మించిన వారు 9వ నెంబరు అరసే అంత సైజులో స్టిక్కర్ను వాహనంపై అతికించాలంటే ఏ స్టిక్కర్ అయినా సరే అరసే అంత అతికించాలంటే కొంచెం అందరికి కనిపించేలాగా ఉండాలంట. 2, 11, 20, 29 తేదీలో పుట్టినవారు 5వ నెంబర్తో పాటు విక్టరీ సింబల్ను అలా పెట్టుకోవాలి. అలాగే 3, 12, 21, 30 తేదీని జన్మించిన వారు 9వ నెంబర్తో పాటు ఫింకరిస్తున్న ఏనుగు సింబల్ అంటే ఏనుగు అరుస్తుంది కదా, గొంతు ఇస్తుంది కదా, అదే పెట్టుకోవచ్చు అంట, మంచిది. అలాగే 4, 13, 22, 31 తేదీలు పుట్టినవారు 6వ నెంబర్తో పాటు సింహం సింబల్ని అలా అతికించుకోవాలి. అలాగే 5, 14, 23 తేదీన జన్మించిన వారు 1వ నెంబర్తో పాటు సూర్యుని సింబల్ను అరసేంత పెట్టుకోవాలి. అలాగే 6, 15, 24 తారీఖున జన్మించిన వారు త్రిశూలం లేదా ఇష్టదైవాన్ని పెట్టుకోవాలి. అలాగే 7, 16, 25 తేదీన జన్మించిన వారు 2 లేక 9వ నెంబర్తో పాటు పరిగెడుతున్న గుర్రాన్ని స్టిక్కర్ని అంటించుకోవాలి. అలాగే 8, 17, 26 తేదీన జన్మించిన వారు 5 లేక 6వ నెంబర్తో పాటు స్వస్టిక్ సింబల్ను పెట్టుకోవచ్చు. అలాగే 9, 18, 27 తేదీ జన్మించిన వారు 2వ నెంబర్తో పాటు సంజీవి పర్వతాన్ని ఎత్తుకెళ్తున్నట్టు ఆంజనేయ స్వామిని బొమ్మను పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ కార్యజయం ఉంది కదా, కార్యజయం ద్వారా చూడండి, ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు అనేసి ఇచ్చారు వివరాలు. కార్యజయం బటన్ క్లిక్ చేయమని అక్కడ క్లిక్ చేసామంటే ప్రతిరోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ పురాతన పద్ధతిని పాటించడం ద్వారా విజయాన్ని పొందవచ్చని ఇక్కడ ఇచ్చారు. ఇలాగా సోమవారం వచ్చి అద్దంలో ఒకసారి ముఖం చూసుకుని, మంగళవారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు నోట్లు బెల్లం వేసుకుని వెళ్ళాలని చెప్పారు ఇక్కడ. బుధవారం అయితే ధనియాలు నోట్లు వేసుకుని వెళ్ళాలి. గురువారం అయితే జీలకర్ర నోట్లు వేసుకుని నమ్ముకుంటూ వెళ్ళాలట. శుక్రవారం పని మీద బయటకు వెళ్తే పెరుగు పంచదార మిశ్రమాన్ని తాగి వెళ్ళండి అని ఇచ్చారు. శనివారం అయితే బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమ్ముకుంటూ వెళ్ళాలట. ఆదివారం వచ్చి కిల్లి లేదా తమలపాకులను సేవించాలి. ఇక్కడ అదృష్ట తేదీలను ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లు పుట్టిన నెల తేదీలు ఆధారంగా ఏ నెలలో ఏ తేదీలో కలిసి వస్తుందో తెలుసుకోవడానికి అదృష్ట తేదీలు నెలలు బటన్ క్లిక్ చేయమన్నారు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఆయా నెలల అదృష్ట తేదీలు అనేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ వచ్చేస్తున్నాను. కొంతమంది న్యూమరాలజిస్టులు కొన్ని అంకెలు మంచి కాదు తప్పు అంకెలు అని చెప్తారు కదా, ఇక్కడ సంఖ్య స్వభావం ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి, ప్రతి సంఖ్య ఒక్కో స్వభావాన్ని కలిగి ఉంటుంది. వివరాలకు సంఖ్య స్వభావాలు బటన్ క్లిక్ చేయమని ఇక్కడ చేసిన తర్వాత ఇలా వస్తుంది. గుడ్ నెంబర్స్ అనేసి 14 ఆకర్షణ సంఖ్య, 15 హిప్నాటిక్ నెంబర్ అనేసి ఇలా మొత్తం అన్ని ఈ నెంబర్లు వస్తాయి. తర్వాత కిందనే కొన్ని మంచి చెడు సంఖ్యలు అనేసి ఇస్తారు. చూడండి, ఇక్కడ 97 వరకు మధ్యలోనే మంచి సంఖ్యలు ఇక్కడ ఉండి బ్యాడ్ నెంబర్స్ అని ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి ఎన్ని బ్యాడ్ నెంబర్స్ ఎన్ని బ్యాడ్ సంఖ్యలు అట మీరు చూసుకోవచ్చు. బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ అక్షర లక్షణాలు ఉంది కదా, క్లిక్ చేసినట్లయితే ప్రతి అక్షరానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఏ అక్షరం ఏ లక్షణాలను కలిగి ఉంటుందో తెలుసుకోవడానికి అక్షర లక్షణాలను బటన్ క్లిక్ చేయమన్నారు. అక్షర బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ పేరు లేదా అక్షరం ఉందనుకోండి, సపోజ్ ఆ అక్షరం క్లిక్ చేసుకోండి. అలాగే మీ పేరు మొత్తం క్లిక్ చేయండి. మీ పేరులో ఉన్న అక్షరాలన్నీ ఏంటి అనేసి మొత్తం క్లారిటీగా ఉంటుంది. చూడండి, నా పేరులో ఎస్ ఉంది కదా, సత్యాన్ని క్లిక్ చేసి ఎస్ అంటే ఈ అక్షరానికి ఏటి అనేసి మొత్తం వస్తుంది. ఏని క్లిక్ చేసినట్లయితే ఇలాగా చూడండి, ఇక్కడ ఇదిగోండి ఎస్ తోటి ఏ తోటి టీ తోటి వై తోటి ఇలాగ మొత్తం మీ అక్షరాలన్నీ మీ పేరున్న అక్షరాలన్నీ దేనికి సంబంధించిన అనేసి ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. తర్వాత మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. బ్యాక్ వచ్చేస్తున్నాను. అదృష్ట రంగులు అనేసి ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత ఏ జన్మ సంఖ్య వారికి ఏ రంగులు అదృష్టాన్ని ఇస్తాయి, ఏ రంగులు దురదృష్టాన్ని ఇస్తాయి, వివరాలకు అదృష్ట రంగులు బటన్ క్లిక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. మీ పుట్టిన డేట్ ఒకటి ఇవ్వండి. డేటా ఇచ్చిన తర్వాత ఓకే ఇచ్చిన తర్వాత మీరు ఏ డేట్ని పుట్టారో ఆ డేట్ వరకు ఇది ఏ రంగు ఏ రోజు వేసుకోవాలి అనేసి మొత్తం డీటెయిల్స్ ఉంది. ఇది మీకు అర్థమైపోతుంది, నేను వివరించవసరం లేదు. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు కూడా చెప్తాను, నేను చెప్పే విధానం మీకు
అర్థం అవ్వలేకపోయినా సరే మీరు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను చెప్పింది ఏమీ అవసరం లేదు. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.